ఆధ్వర్యంలో పోస్టర్ని ఆవిష్కరించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ నెల జూలై 23న అన్ని విద్యార్థి సంఘాలుగా ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, పీడిఎస్యు, ఏపిఎస్యు, ఏఎస్పి, ఏఎఫ్డిఎస్ ఆధ్వర్యంలో వామపక్ష విద్యార్థి సంఘాలుగా ఈ బంద్ను నిర్వహించడం జరుగుతుంది. మేము ప్రధానంగా నూతన జాతీయ విద్యా విధానాన్ని ఈ రాష్ట్రంలో అమలు చేయొద్దని చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది. దాంతోపాటుగా ఇవాళ పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇవాళ విడుదల కాకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. వెంటనే 8,150 కోట్లు ఏదైతుందో ఆ బకాయిలను విడుదల చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటుగా ఏదైతే ఇంటర్మీడియట్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని చెప్పి, ప్రభుత్వ పాఠశాలలో సంక్షేమ హాస్టళ్లలో ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కరించాలని చెప్పి మేము విద్యార్థి సంఘాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వెంటనే ఈ సమస్యలను భవిష్యత్తులో పరిష్కరించకపోతే ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.